ధనురాశి వారికి మే 15 దాటిన తర్వాత చాలా కాలంగా ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం. ఎందుకంటే మీరు చూడండి, గత 7 సంవత్సరాలుగా గురుడు అనుకూలిస్తూ ఉన్నా చెడు ఫలితాలే, ప్రతికూలిస్తూ ఉన్నా చెడు ఫలితాలే. రాస్యాధిపతి అయినంత మాత్రాన గురుడు యోగించాలి అనేటువంటి నియమం లేదు. మధ్యలో ఒక సంవత్సరం పాటు 2023 సంవత్సరంలో గురుబలం వచ్చినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో వాటిని అందిపుచ్చుకునే లోపలనే ఆ గురుడు వక్రించడం, ఇంకో చోట ఉండడం, ఇలా గురుబలం పూర్తి స్థాయిలో రాలా. అంటే గత 7 సంవత్సరాలుగా ధను రాశి వారికి పరిపూర్ణమైనటువంటి గురుబలం లేదు. అది ఈ సంవత్సరంలో వస్తోంది. 2025 సంవత్సరం మే 15వ తారీఖు దాటిన తర్వాత గురువు పూర్తి స్థాయిలో యోగించబోతూ ఉన్నారు, సప్తమ స్థానంలో యోగించబోతూ ఉన్నారు. జ్యోతిష్ శాస్త్రం అందు లగ్నాత్తు సప్తమ భావంలో ఉంటే ఒక మాట అన్నారు, శాస్త్రాభ్యాసాసక్త చిత్తో వినీత కాంతావిత్త అత్యంత సంజాత సౌఖ్యమంత్రి మధ్య కావ్యకర్త ప్రసూతౌ జాయాభావే దేవదేవాదిదేవే. జాయాభావం అంటే సప్తమం, దేవదేవాదిదేవే దేవుడు అంటే మహానుభావుడు బృహస్పతి ఉంటే చాలా గొప్ప ఫలితాలు చెప్పాడు. అలాగే గోచారంలో కూడా, జాతకంలోనూ గోచారంలోనూ శుభత్వాన్ని చెప్పినటువంటి స్థానం సప్తమం. గోచార పరిస్థితుల్లో కూడా అంతే. ఈ సప్తమ స్థానంలో గురుడు ఉండడం రాజదర్శనం, ఆరోగ్యం, గాంభీర్యం, గాత్రపోషణం, అభీష్టకార్య సిద్ధిశ్చ అన్నాడు. ఇక్కడ అందరికీ వేరు, ధనురాశి వారిది వేరు. ఎందుకంటే ఈయన రాస్యాధిపతి కదా, ఇంకే గ్రహానికి లేదు సప్తమంలో యోగించేటువంటి స్థితి. అందుకనే ఇంత స్ట్రెస్ చేసి చెప్పడం జరుగుతూ ఉన్నది. అది శత్రుక్షేత్రం కదా, సప్తమ స్థానం అనేది బుధుడి క్షేత్రం కదా, ఈ మాటలు ఇవి వినకూడదు. ఎందుకంటే గోచారంలో ఉచ్చనీచలు, గోచారంలో మిత్రశత్రు క్షేత్రాలు ఇవేమి ఉండవు. స్థానస్థిత ఫలితం అంతే. మరి అలా ఉన్నప్పుడు సప్తమంలో ఉండేటువంటి పూర్ణ శుభత్వాన్ని కలిగి ఉన్న గురుడు రాజదర్శనం, ఆరోగ్యం, అత్యున్నతమైనటువంటి స్థితిలో కూర్చోబెడతారు. అంటే ఏంటి, ఇంతకన్నా జీవితంలో అచీవ్మెంట్ ఇంకోటి ఉండదు. అంత స్థితిలో సక్సెస్ వస్తుంది. 100 మార్కులకి 100 వస్తాయి, ఇంక 100కి మించి రావడానికి లేదు అక్కడ అవకాశం. 100కి 100 వస్తాయి. గాంభీర్యం, గాత్రపోషణం, గంభీరతని అదే గాంభీర్యాన్ని కోల్పోయి జీవోత్సవాలుగా బతుకుతూ ఉన్నటువంటి జీవితంలోకి ఒక రాజసాన్ని తీసుకొస్తాడు గురుడు. ఎంతటి రాజసము అంటే, గతంలో వదిలిపెట్టి వెళ్ళిపోయిన బంధువులు, గతంలో వదిలిపెట్టి వెళ్ళిపోయిన సంపద, గతంలో వదిలిపెట్టి వెళ్ళిపోయిన పదవులు, గతంలో వదిలి వెళ్ళిపోయిన జీవిత భాగస్వామితో సహితంగా కాళ్ళ బేరానికి వచ్చి కూర్చుంటారు. అంత గాంభీర్యాన్ని ఇస్తాడంటే, అడవిలో కొండపైన కూర్చున్న సింహం ఎంత గంభీరంగా ఉంటుందో ఇంట్లో కూర్చున్న ఒక ధనురాశి వాడు అంత గంభీరంగా కనబడతారు. ఆ గాంభీర్యతను ఎవరిస్తున్నారు? గురుడు. రాజదర్శనం, ఆరోగ్యం, గాంభీర్యం, గాత్రపోషణం. ఇంకో విషయం ఏంటి అంటే, ఇప్పటి వరకు మిమ్మల్ని వ్యతిరేకించిన వారు, మీ సలహాలని అసలు తీసుకోవద్దన్న వాళ్ళు, మిమ్మల్ని ఏదైనా ఒక చెడు మాటలు మీ మీద దుష్ప్రచారం చేసినటువంటి వాళ్ళు, వాళ్ళే మీ దగ్గరికి వచ్చి కాళ్ళబేరానికి వచ్చి, అరే మేము చేసింది తప్పు అయిపోయింది అబ్బాయి, మేము అనుకున్నది తప్పు, లేదా మమ్మల్ని ఇది చేయండి. ఇదన్నీ ఎందుకు జరుగుతాయి? ఎయిదర్ మీ దగ్గర ఒక పదవి ఉండడం కానీ, ఎయిదర్ మీకు డబ్బు రావడం కానీ, లేదా మీకు ఒక హోదా రావడం కానీ, లేదా ఒక మంచి స్థితి కలగడం వల్లే కదా. అప్పుడే కదా బెల్లం చుట్టూ ఎగల్లాగా జనాలందరూ వస్తారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే, అది అంత స్థితికి గురుడు కారణమవుతారు. ఇది సప్తమ భావంలో మరి ఇంకొక గ్రహం ఇవ్వనటువంటి స్థితి. ఇక్కడ మనకి అర్ధాష్టమ శని ఉన్నారు కదండి, అర్ధాష్టమ రాహు ఉన్నారు కదండి. ఎవరున్నా పర్వాలా, ఎవరున్నా వారికి అతీతంగా గురుడిచ్చేటువంటి ఫలితం ఇది. కాబట్టి ఇది సప్తమ స్థానము, వివాహానికి సంబంధించిన స్థానము. కళత్ర స్థానము అంటే వివాహాది సౌభాగ్యాన్ని సూచిస్తుంది, సంతానానికి కారణమవుతుంది, ఒక స్థిరమైనటువంటి జీవన విధానానికి, ఆర్థిక లోటు లేనటువంటి జీవన విధానానికి, ఒక మంచి గృహలాభానికి, ఆభరణాలకి, వస్త్రములకి, వస్తువులకి అన్నిటికీ కూడా ఈ గురుడు ఉపయోగపడతారు. కాబట్టి ధనురాశి వారికి పరిపూర్ణంగా గురుబలం ఉన్నటువంటి సంవత్సరంగా ఈ సంవత్సరాన్ని చెప్పుకుంటూ, మే 15వ తారీఖు దాటాక ఆ ఫలితాలన్నీ కూడా చక్కగా వస్తాయి, ఆనందదాయకమైనటువంటి సమయాన్ని గడపవచ్చు అనేటువంటి విషయాన్ని కూడా మనం ఈ వీడియో ద్వారా తెలియజేయడం జరుగుతూ ఉన్నది.